సోమశేఖర్ గారి ప్రశ్న అడుగుము, ఒకసారి అడగండి. బ్రహ్మచారి జీవితం గొప్పదా, సంసార జీవితం గొప్పదా? సార్ చాలా మంచి ప్రశ్న. వాస్తవానికి భాగవతంలో 2 మార్గాలు చెప్పారండి. నివృత్తి మార్గం అని ఒకటి, ప్రవృత్తి మార్గం అని ఒకటి. అంటే ఒక మనిషి 4 స్థితులు పొందాలి. అది ఆశ్రమ ధర్మం. అది బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. మరి ఎవరైనా ఈ సంసార జీవితం మాకొద్దు, మేము భగవంతుణ్ణి పొందాలి, ఈ శరీరం ఎప్పుడు పడిపోతుందో తెలియదు, సన్యాసం అయితే కంపల్సరీ, కానీ ఈ బ్రహ్మచర్యం నుంచి సంసారంలోకి వచ్చి తర్వాత వానప్రస్థులై ఆ తర్వాత సన్యాసం స్వీకరించడం అదో ప్రాసెస్. అంటే 7వ తరగతి వాడు 8, 9 చదివి తర్వాత 10లోకి రావడం. అలా కాకుండా బాగా చదివిన వాడు 7th నుంచి 10thలోకి ప్రమోట్ అయిపోవడం. అది డిపెండ్ ఆన్ అతని యొక్క కెపాసిటీ, మెంటల్ కెపాసిటీ. ఇప్పుడు కొంతమంది చెప్తారు, అమ్మో ఎలాగసలు రేపొద్దున్న నీకు ఏదన్నా అయితే ఎవరు చూసుకుంటారు, నిన్ను ఎవరు పట్టించుకుంటారు, అందుకని నువ్వు కాస్త రవి మాట్లాడినా నెమ్మదిగా బయలుదేరమని చెప్పు. సో రేపొద్దున ఎవరు చూసుకుంటారు, నిన్ను వివాహం చేసుకోవాలి అని చెప్తుంటారు. కానీ భక్తుడైన వాడు, భగవంతుని విశ్వసించిన వాడు, భగవంతుడి మీద నమ్మకం ఉన్నవాడు చక్కగా అన్నీ ఆయనే అని అనుకున్నవాడు నేను 7వ తరగతి నుంచి 10వ తరగతిలోకి వెళ్ళిపోతాను అనుకుంటాడు. సరే ఇలా ఆన్సర్ చెబితే అవి సాధ్యమా కాదా చూడండి. ఓకే, బొట్టు పెట్టుకున్నాడు మంచోడు, రైట్, ఓకే, అవి దించే అర్థమైతే మన ఇలా ఆన్సర్ అర్థాలు ఎత్తున్నాను అర్థం ఒకటి. సో ఇలా ఆన్సర్ చెప్తే ఏమంటారు తెలుసా, ఇలాగా అందరూ పెళ్ళిళ్ళు మానేస్తే ప్రపంచం ఎలా నడుస్తుంది అంటాడు. ప్రపంచం నువ్వే నడుపుతున్నావు సోమశేఖర్, కారు నడుపుతున్నావు, ఓకే, ప్రపంచాన్ని నువ్వేం నడపట్లేగా, పొద్దున్నే సూర్యుని నువ్వే రమ్మన్నావా, ఏమండి, మరి ప్రకృతిలో నువ్వు భాగం, నువ్వేం దాని మీద కంట్రోలర్షిప్ ఏం లేదు కదా నీకు. కాబట్టి మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు, మళ్ళీ రాకుండా ఉండటానికి, మళ్ళీ పుట్టకూడదు కదా. చూడండి ఎంతమంది కనపడుతున్నారా కాలంలో, వీళ్ళందరూ కనపడతారా, మనం కనపడతామా, ఈ కారు ఉంటుందా చెప్పండి, అందరూ బాగా మట్టిలో కలిసిపోయే వాళ్ళమేగా. టెంపరీ వరల్డ్ సార్, దీని పేరేంటి, అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వత. అంటే ఏంటి, శరీరం ఉండదు, నీ శరీరమే ఉన్నప్పుడు నీ కారు ఉంటుందా, నీ మొహం, నీ ఇల్లు ఉంటుందా చెప్పండి. బోల్డ్ మంది బోల్డ్ సంపాదించారు కదా, రాజ్యాలు వేయలేరు కదా, ఏరే వాళ్ళంతా ఎక్కడున్నారు చెప్పండి. చెప్పండి, రాజులు ఉన్నారా, రాజులు ఇప్పుడు ఉన్నారా, అప్పుడు అనుభవించిన రాజులు కాలం పట్టిపోయింది కదా. శ్రీకృష్ణదేవరాయలు లేడు, లేకపోతే విక్రమాదిత్యుడు లేడు, చోళరాజు లేడు, ఇలా అందరూ కాలంలో కలిసిపోయారు కదండి. మీ తాతగారు ఉన్నారా, మా తాతగారు ఉన్నారా, లేరు, ఎప్పుడో బాల్యంలో వెళ్ళిపోయారు. మా నాన్నగారు కూడా వెళ్ళిపోయారు, అమ్మ వెళ్ళిపోయింది, మనం వెళ్ళిపోతాం కదా సార్. అది ఎక్కడికి వెళ్తాం అది చెప్పాలి, అది తెలుసుకోవాలి, అదే కదా కావాల్సింది. అది తెలుసుకోవడానికి నీకు ఈ పుట్టుక అదైందా. ఇప్పుడు నువ్వు తింటావు, నేను తింటాను, కుక్క తింటది, పిల్లి తింటది, పక్షి తింటది, అవి ఇలా ఆలోచించలేవు, మోక్షం గురించి అవి మాట్లాడుకోలేవు. కాబట్టి మోక్షం పొందాలి, అది తెలిసేసరికి మనం ఉండం కదా సార్. ఏకాదశి పేపర్ తీసుకోండి. మోక్షం పొందాలంటే ఆ మోక్షం అనేది ఏమిటో తెలియాలి.
తెలియాలంటే నువ్వు వినాలి, చదవాలి. అలా పొందిన వాళ్ళు ఎవరో చూసుకోవాలి. ఏమంటే ఇప్పుడు మనకు రూట్ తెలియదు అనుకోండి, ఏం చేస్తాం? అడిగితే ఆ ఎదర బండి మీద వస్తాను అంటాడు, సార్ మమ్మల్ని ఫాలో అయిపోండి సార్, మేము అట్టే వెళ్తున్నాం సార్ అంటాడు, కొండాపూర్ అంటాడు. మనం ఏం చేస్తాం? బండి చూసుకుంటే వెళ్ళిపోతాం. అలాగా మోక్షం ఎవరు పొందారు? కొందరు చూసుకుందాం. ఎవరు పొందారు? త్యాగరాజ స్వామి పొందాడు, జస్ట్ ఒక 150 ఏళ్ల క్రితమే. ఇంకెవరు? రామదాస్ గారు ఓ 400 ఏళ్ళు, అన్నమయ్య ఒక 600 ఏళ్ళు, వెంగమాంబ ఒక 150 ఏళ్ళు. అంటే మనం ఐటెల్లాలో రూట్ చూపించారుగా వాళ్ళు. వాళ్ళు పట్టుకుంటే అయిపోతుంది. వాళ్ళు ఏం చేశారు అప్పుడు? వాళ్ళు భజన చేశారు, ఇంకేం చేశారు? కీర్తన చేశారు, భగవంతుడి యొక్క నామం చేశారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అంతే. ఇది పట్టుకుంటే చాలు. అది మనకు పడితే చాలు, మళ్ళీ పుట్టక్కర్లేదు. అది మనకు పట్టాలి. ఇదేంటి ఒకప్పుడు గుడే ఏంటి? మామూలు వారు అన్నారు ఒకప్పుడు గుడే కూల్చేసారా? అది ఉండి మిగిలిన లేవంటే అది ఒకప్పుడు గుడి. ఏంటి ఇది? ఏ బస్తీ ఇది? పాత బస్తీ కాదుగా, ఓల్డ్ సిటీ కాదండి, ఇది దాటేసాం కదా. ఇది మెహదీపట్నం టోల్ చౌకీ దగ్గర. ఓకే ఓకే. సో కాబట్టి మనం మళ్ళీ పుట్టకుండా ఉండాలి. అన్నమయ్య చెప్తాడు కదా, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్ట నడిమి పని నాటకము, ఎట్ట ఎదుట గలదీ ప్రపంచము, కట్టకడపటిది కైవల్యము. కట్టకడపడది ఏంటండి? కైవల్యము. కైవల్యము కైవల్యము అంటే ఏమిటండి? మోక్షం. అంతే. తిరుపతిలో ఒక పిల్లోడి పేరు కైవల్య. వాడు మూడో తరగతి చదివేటప్పుడు చూశాను వాడిని. ఇప్పుడు పెద్దోడు అయిపోయాడులేండి, ద్వారం పద్మగారి అబ్బాయి. కాబట్టి మళ్ళీ మనం పుట్టకూడదు, కైవల్యాన్ని పొందాలి. పుట్టుట నిజము, పుట్టుట నిజం జరిగిందిగా, పుట్టాగా తెలుస్తుందిగా నీకు. పోవుటయు నిజం, పోతావుగా, ఉంటావా? ఎన్ని ప్లాన్లు వేస్తావో, ఎన్ని స్కెచ్లు వేస్తావు, నువ్వు ఏమి వేసినా భగవంతుడి స్కెచ్ ముందు బొచ్చే మిగిలేది. కాబట్టి సంసారిగా ఉండడమా సన్యాసిగా ఉండడమా అది నీ యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు మీ దగ్గర ఓ 25-30 లక్షలు ఉంటే ఇన్నోవా కొందాం అనుకుంటారు. మీ దగ్గర 5-6 ఉంటే ఏం చేస్తారు? ఏ వ్యాగనార్కే వెళ్తారు. అంతే కదండి. ఇది కూడా అంతే. లేదండి నేను గృహస్థ జీవితంలోంచే సన్యాసాన్ని పొందుతాను, ఆ విధంగా మోక్షాన్ని అందుతాను అన్నారు. రైట్, క్యారీ ఆన్. లేదండి ఆవిడ ఎవరు పడతారా అవన్నీ, నేను లెట్ మీ జంప్ ఫ్రమ్ 7th to 10th, క్యారీ. అది మీ ఓపిక అండి, ఓపికను బట్టి ఉంటుంది అంతే. కాబట్టి మనం చక్కగా భగవన్నామాన్ని జపం చేయాలి, భగవంతుడిని చేరుకోవాలి. ఎక్కడైనా ఉండండి, మీరు ఏ స్థితిలో ఉన్నా. చైతన్య మహాప్రభు చెప్పారు, స్థానే స్థితవు అన్నారు. నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, ఏ స్థితిలో ఉన్నా పర్లేదు. నాకు కరెక్ట్గా మెసేజ్ రాలేదు సార్. ఇంక మేము ఇంతకంటే ఇంకేం చెప్పాలి? నువ్వు గృహస్థుడిగా ఉన్నావా సన్యాసిగా ఉన్నావా అన్నది ముఖ్యం కాదు, నువ్వు భక్తి చేయడం ముఖ్యము. గృహే తాకో అనే తాకో సదా హరి బోలేదాకో, నువ్వు నియమాలు పాటించడం ముఖ్యము. భగవంతుడు ఏమండి, భగవంతుడు చూసేది నువ్వు సన్యాసివా బ్రహ్మచారివా గృహస్థుడివా అని చూడ్డావు. ఇప్పుడు ఆ మాటకు వస్తే త్యాగరాజు గారు గృహస్థుడు కాదా? రామదాస్ గారు గృహస్థుడు కాదా? చెప్పండి, 190 మంది. అంతెందుకు మరి తుకారాం గారు గృహస్థులు కాదా? కానీ గృహస్థులకి మోక్షం లేదు, సన్యాసులకు మోక్షం, ఇలాంటి కబుర్లు మన దాంట్లో లేవు. అతని పేరేమిటండి? భక్త కన్నప్ప. మరి కాదా? శివుడు రాలేదా, తీసుకెళ్ళలేదా? కాబట్టి ఏదో ఒక ఆశ్రమం గొప్పది, ఒక ఆశ్రమం తక్కువ, అలాంటివి లేవండి. నీ యొక్క భావన ఉంటుంది కదా, నీ భక్తి, అదే శక్తి, అంతే. మీకు అర్థమైంది కదా? జపం చేయండి రోజును,
హరే కృష్ణ 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 హరే హరే రామ 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 అంతే. అదే మీ ధనం, అదే తీసుకెళ్ళిపోతుంది అన్ని చోట్లకి. హరి ఓం తత్సత్.